క్రైస్తవులు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం ఎక్కువ నిలిచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. అందుని బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగసులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యదానంలో పొందండి. పాలుభాగసులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొక నూతన ఉదయకాలంలో వేకువన లేచే రీతిగా నీ పాద సముఖములు మేముండి ఈ క్రిస్మస్ దినాల్లో శ్రేష్టమైన మాట వినగలిగే ధన్యత, ఆధిక్యత మాకు ఇచ్చిన వందనాలు. ఈ దినమంతా రెక్కల చాటున దాచి నడిపించి ప్రభులో తెలుపొచ్చాను. యేసయ్య పేరటి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన మాట మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ క్రిస్మస్లో మనము ఈ క్రిస్మస్ మాసంలో క్రీస్తు జననం గురించినటువంటి అనేకమైన మాటలు వింటూ వస్తున్నాం. ఈ దినం కూడా క్రిస్మస్ అనేదాన్ని లేక సంబరాలు అనేవి అర్థవంతంగా ఉండడానికి లేక అర్థవంతంగా చేయడానికి కొన్ని పద్ధతులు మరియు విధానాలను గురించి గడిచిన 2 దినాలు మనం ధ్యానం చేశాం. చీలిపోయిన సంబంధ బాంధవ్యాలు క్రిస్మస్ దినమున జన్మించినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో తిరిగి కలపబడినట్లు ఆ కాలమును ఏ విధంగా ఉపయోగించగలమో ఈరోజు మనం ధ్యానించాం. వివాహ పానుపు చేయడానికి ముందే మరియా గర్భవతిగా ఉన్నట్లు యోసేపు కనుగొన్నాడు, లేక యోసేపుకు తెలిసింది. ధర్మశాస్త్ర ప్రకారం ఏ నేరారోపణ చేయకుండానే అతడు ఒక విడాకుల పత్రాన్ని వ్రాసిచ్చి ఆమెను పంపేయచ్చు. అది ధర్మశాస్త్రం చెబుతున్న మాట. అయితే యోసేపు చేసిన పని ఏంటంటే ఇక్కడ ధర్మశాస్త్రమును కృప అధిగమించినట్లుగా చేశాడు. యోసేపులో ఉన్నటువంటి 2 శ్రేష్టమైన గుణగణాలను మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే మరి ఎడల జాలిపడి ఆమెను బహిరంగంగా అవమానించడానికి ఇష్టపడ్డాడు. రెండవది ఏంటంటే దేవుని మాటను నమ్మి విధేయుడై గర్భవతి అయినటువంటి స్త్రీని భార్యగా స్వీకరించడం ద్వారా దేవునితో సహకరించాడు. ఎంత గొప్ప గుణలక్షణమో! దేవదూత తనతో చెప్పింది అర్థం చేసుకోకపోయినా మరియా తనను తాను దేవుని మార్గములకు అప్పగించుకుంది. ఆ విధంగా దేవునిని కేంద్రంగా కలిగినటువంటి మరియా యోసేపుల కుటుంబం జీవితం ప్రారంభమైంది. ఈరోజు పిల్లరా, చాలా కుటుంబాలు మనం గమనించినప్పుడు ఈ విధమైనటువంటి అవగాహన లేక అర్థం చేసుకునే పరిస్థితి కనబడట్లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి, అది మనకు అందరూ తెలిసే. ఆ మాట దేవదూత మరియ చెప్పిన మాటను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరిలో ఒకడు అనురాగం చూపగల సంతోషాన్ని సంతోషభరిత కుటుంబమే అన్నిటికంటే శ్రేష్టమైన క్రిస్మస్ బహుమానం. ఈరోజు ప్రతి కుటుంబంలో అది కావాలి అని దీని ఒక వాక్యం చెప్తుంది. క్రిస్మస్ కాలంలో లేక క్రిస్మస్ దినాల్లో సమాధాన అధిపతి యొక్క జననమును మనం ఆచరిస్తూ వస్తూ ఉన్నాం.
దేవదూతల యొక్క గానములలో మనం గమనిస్తే రెండో భాగం ఏంటంటే భూమి మీద సమాధానము మనుషుడెలా ఇష్టం. ఎప్పుడు ఎవరిని గాయపరచిన వారిగా ఒక్కరైన మనలో ఉండడం అనేది అరుదు. మన నాలుక కలము అనే ఖడ్గములతో అనేక మందిని మనము గాయపరిచిన వారమే. అయితే ఈ క్రిస్మస్ కాలం ఆధారం చేసుకొని అలాంటి వారితో సమాధానం పడాలనేది నాకు వాక్యం చెప్తున్నమాట. పిల్లల అపవాది మన మధ్య పెడుతున్నటువంటి చిచ్చు లేక ఆటంకాలు అనవచ్చు, వాటన్నింటినీ కూడా తొలగించడానికి ఈ క్రిస్మస్ మనకు ఉపయోగపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధాన పరచబడాలి, సమాధాన పరచాలనేక మంది ఉదయకాల సమయంలో ఒకరినొకరు అభినందించుకోవడానికి, కరచలనం చేయడానికి, అదే మాట మన పాదములను చెప్పాలి సమాధాన మార్గంలోనికి నడిపించడానికి ఆయన ఏం చేశాడంట, మనకు అరుణోదయ అనేటువంటి దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకంటారు కదా, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మీ మధ్యలో నిశ్శబ్దం తొలగించి అందరితో కూడా ఏం చేయాలా, సమాధానం. మునిపెన్నడు లేనటువంటి శ్రేష్టమైన క్రిస్మస్ నేటి క్రిస్మస్ ఉండని వాళ్ళు మనకు చూపాలి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేస్తున్నాం, దానిలో ఉన్న అర్థాన్ని గ్రహిస్తున్నామా? ఈ క్రిస్మస్లో ఆ అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మాకు దీవించుగా. తనలో ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మరొకసారి నీ పాద సముఖములో నీ మాటలు ధ్యానించగలిగే శ్రేష్టమైన ధన్యత, అవకాశం అందరికీ అనుగ్రహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది నీ బిడ్డలు మేలు కొరకే, ఆత్మీయ బలపాటు కొరకే నడిపిస్తున్న స్తోత్రం. మరింత బలపరచండి, నీ దీవెనతో నింపండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ దినాలు బలముగా నీ పరిచయం ముందు నడిపించండి. ప్రతి ఆటంకం దూరపరచండి. క్రీస్తు వారి పేరట, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.